కర్నూలు జిల్లాలో గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. లక్షలాది మంది నిమజ్జనాన్ని చూసేందుకు వినాయక ఘాట్ కు చేరుకున్నారు. బక్రీద్ నిమజ్జనం ఒకే రోజు రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ బుట్టా రేణుక ఉత్సవంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలులో వినాయక నిమజ్జనం పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది ఈ వినాయక నిమజ్జనాన్ని కళ్ళారా వీక్షించేందుకు కర్నూలు వినాయక ఘాట్ చేరుకున్నారు. కర్నూలులో గణేష్ నిమజ్జనం అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి వైభవంగా జరిగే ప్రాంతం కర్నూలు అనే చెప్పవచ్చు. కర్నూలు దాదాపు 1600 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. మొదట రాంపట్ల దేవాలయం నుంచి ఈ వినాయక శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలోని నలుమూలల నుంచి ఈ విగ్రహాలన్నీ వినాయక ఘాట్కు చేరుకున్నాయి. కేసీ కెనాల్లో తుంగభద్ర నది నీరు ప్రవాహంలో ఈ వినాయక నిమజ్జనాన్ని చేస్తున్నారు. మనం చూడొచ్చు, భారీ విగ్రహాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి. నగరంలో 1600 విగ్రహాలు ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రకరకాల వంటకాలను వినాయకుడికి ఏర్పాటు చేశారు. 9 రోజుల తర్వాత ఇవాళ గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. మనం చూడొచ్చు, చాలా ఫ్లడ్ లైట్ల వెలుగులో రంగురంగుల దీపకాంతుల మధ్య చాలా అందంగా అలంకరించిన కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్లో వినాయక నిమజ్జనం మనం వీక్షిస్తున్నాం. ఇసుక వేస్తే రాలినంతగా జనం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మహిళల సంఖ్యకైతే లెక్కే లేదు. ప్రతి ఏటా ఇక్కడ వినాయక నిమజ్జనం చాలా వైభవంగా జరుగుతుంది. మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది సార్. మా కర్నూలు జిల్లాలో బాగా చేస్తున్నారు సార్. గవర్నమెంట్ బాగా చేస్తుంది సార్. అదేగాక మాకు ప్రత్యేకంగా బాగా చేస్తున్నారు సార్. మాకు గవర్నమెంట్ ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అందుకు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నారా చంద్రబాబు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. మాకు బాగా చేస్తున్నారు సార్. కర్నూలు జిల్లాలో బాగా ఘనంగా జరుగుతున్నాయి సార్. బాగా చెప్పండి. హలో, సోబ్ అచ్చా చల్ రా, ముస్లిం హిందూ సోబ్ జనే. మనం ఇక్కడ ఒక ముస్లిం సోదరుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ మీది బక్రీద్ పండుగ ఉంది, అలాగే వినాయక నిమజ్జనం ఉంది. మీరు ముస్లిం గా ఉండి వినాయక నిమజ్జనానికి వచ్చారు. ఎలా ఉందండి? బాగా జరుగుతుంది. అట్లానే జరగాల. మా అంకుష్ సరఫ్ బజార్ 18 నంబర్. అంకుష్. మీరు బక్రీద్ పండుగ ఎలా చేశారు? బక్రీద్ పండుగ కాదు, మేము హిందువులు అన్ని కర్నూలులో జరుగుతుంది, బాగా జరుగుతుంది. అట్లానే జరగాల. ఓకే, చెప్పండి, ఎలా ఉందండి ఇక్కడ? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా కన్నుల పండుగ ఉంది సార్. ఇక్కడ కర్నూలు వచ్చేసి మన రాయలసీమలో వచ్చేసి మొట్టమొదటిగా అత్యధికంగా జరిగేది కానీ సార్. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ గా అందరూ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు సార్ ఇక్కడ అందరూ. కాబట్టి ఇంత పెద్ద కన్నుల పండుగ జరుపుకున్నందుకు కర్నూలు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. చెప్పండి, ఎలా ఉంది? ఎలా చేస్తున్నారు? కర్నూలులో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ గా ఇది జరగబోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందండి? ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా బాగా జనాలు ఉత్సవంలో బాగా పాల్గొని బాగా చేస్తున్నారు. అంటే కర్నూలులోనే ఎందుకు ప్రతిసారి వినాయక నిమజ్జనం ఇంత వైభవంగా చేయడానికి కారణం? అంటే ఇక్కడ భక్తి కూడా చాలా ఎక్కువ, అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. అది బక్రీద్ 2 రావడం ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంటుంది. చాలా ఆనందకర విషయము. పోలీసు వారు కూడా చాలా మంచిగా చేశారు. అంటే 2 పండుగలను చాలా విజయవంతంగా చేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమంలో నిర్వాహకులు కూడా చాలా బాగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ బక్రీద్ పండుగ ఉంది కదా, 2 పండుగలు హిందూ ముస్లింలు ఇక్కడ ప్రత్యేకించి 40% ముస్లింలు ఉన్నారు. ఇంత ప్రశాంతంగా ఎలా జరుగుతుందంటారు? అంటే అందరూ సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల మనకు ఈ కార్యక్రమాలు అనేది మంచిగా జరుగుతున్నాయి. ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండే భావన అనేది అందరి ద్వారా ఇక్కడ మా కర్నూలు ప్రజల ద్వారా మనకు తెలుస్తుంది. చెప్పండి, ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. అంతా మొత్తము ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడ మహబూబ్ నగర్. మీరు మహబూబ్ నగర్ నుంచి కేవలం ఈ నిమజ్జనం చూడడానికి వచ్చారా? ఇక్కడ ఇంత బాగా జరుగుతుందని తెలుసా మీకు? ఇది ఫస్ట్ టైం రావడం. సమాధానం ఎలా విలాసం చూద్దామని, వినాయక చతుర్థి ఏ విధంగా నడుస్తుంది చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరుగుతుంది? కర్నూలే కర్నూలే లోకలే. చాలా బాగుంది.
చాలా బాగా చేస్తారు. చెప్పండి, ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది సార్. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చాలా బాగా నడుస్తున్నాయి. ఎలా ఉందండి ఇక్కడ పండుగ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినాము. పిల్లలు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడడం. చాలా బాగుంది. ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్? మాది నేటివ్ కర్నూలు అండి. ప్రతిసారి వస్తూ ఉంటాం ఇక్కడికి. చాలా బాగుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. ఇక్కడ వినాయక ఘాట్ వద్ద విద్యుత్ దీపాలంకరణ మధ్య కేసీ కెనాల్లో తుంగభద్ర నీటి ప్రవాహంలో ఈ వినాయక నిమజ్జనం జరుగుతోంది. నగరంలో పోటాపోటీగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో దాదాపు 9 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ ప్రాంతంలోనే అన్నదానాలు చేసి ఇవాళ నిమజ్జనానికి తీసుకువచ్చారు. ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున క్యూ లైన్లలో విగ్రహాలు ఉన్నాయి. రాత్రంతా కూడా ఈ గణేష్ నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. గత ఏడాది మరుసటి రోజు 10 గంటల వరకు కూడా ఈ వినాయక నిమజ్జనం కొనసాగింది. ఈ ఏడాది కూడా అదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. గత ఏడాది 1450 విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఈ ఏడాది దాదాపు 1600 విగ్రహాలను ఏర్పాటు చేశారు. అందులో భారీ విగ్రహాలే దాదాపు 200 విగ్రహాల వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది ఈ పర్యావరణం కోసం మట్టి విగ్రహాల సంఖ్య పెంచేందుకు కూడా వినాయక ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ బక్రీద్ పండుగ కూడా కావడం, కర్నూలు నగరంలో 40% ముస్లిం మైనారిటీలు ఉండడంతో ఎక్కడ గొడవ జరగకుండా రెండు మతాల ప్రజలు మత సామరస్యంతో స్నేహపూర్వకంగా రెండు పండుగలను జరుపుకున్నారు. ఉదయం మొదట ముస్లిం మైనారిటీలు ప్రార్థనలు చేసుకుని ఆ తరువాత రాంబొట్ల దేవాలయం వద్ద ఈ గణేష విగ్రహానికి తొలి పూజ జరుగుతుంది. అక్కడి నుంచి ఆ విగ్రహమే మొదట ఈ నిమజ్జనం కోసం శోభాయాత్రలో ప్రారంభమవుతుంది. ఆ విధంగా వందలాది విగ్రహాలు భారీ ఎత్తున క్యూలో కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్ కు చేరుకుంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనం జరుగుతుందో వర్ణించడానికే సాధ్యం కాని విధంగా ఉంది. ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఫ్లడ్ లైట్ల కాంతిలో అంటే పట్టపగలు ఇక్కడ నిమజ్జనం జరుగుతుందా అన్నంతగా ఫ్లడ్ లైట్ల వెలుతురు ఇక్కడ ఉంది. అలాగే రంగురంగుల దీపాలతో ఇక్కడ అలంకరించారు. అలాగే నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 7 భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద విగ్రహాలు నగరంలో ప్రతిష్ఠించడంతో వాటిని నిమజ్జనం చేయడానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ క్రేన్లను దాదాపు 7 క్రేన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటితో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నిమజ్జనాన్ని డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి, అలాగే ఎంపీలు పుట్టా రేణుక, టీజీ వెంకటేష్, అలాగే ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, గౌడ్ చరిత వీరంతా కలిసి పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈ నిమజ్జనం అనేది అన్ని రాజకీయాలకు అతీతంగా ఇక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. అన్ని పార్టీల నాయకులు వినాయక ఉత్సవ కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ ఏర్పాట్లు చేయడంలోనూ అందరూ ప్రధాన భూమిక పోషిస్తారు. దీంతో ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి సంవత్సరం గణేష నిమజ్జనం కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా 1600 విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా కూడా చాలా రంగురంగుల దీపాలతో అలంకరించారు. మొత్తం మీద మైక్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ వినాయక ఘాట్ వద్ద జరిగే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు వ్యాఖ్యాతలు నగర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీంతో నగరమంతా మైక్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూడని వారికి వినే విధంగా మైక్ సెట్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీవీ, భక్తి టీవీ కూడా ప్రత్యక్ష ప్రసారం కొనసాగిస్తోంది. ఈ లక్షలాది మంది భక్తుల మధ్య గణేశుడు గంగా నదిలో గంగమ్మ ఒడిలో చేరే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. భారీ విగ్రహాలను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. విగ్రహాలు కూడా చాలా విభిన్నంగా ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క పద్ధతిలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక విగ్రహానికి మరొక విగ్రహానికి పొంతలు లేకుండా చాలా అంటే భక్తి భావం ఉట్టిపడేలా ఈ విగ్రహాలని ఉన్నాయని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఇక్కడికి చేరుకున్నారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది ఇక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య చాలా పెరిగిందని చెప్పవచ్చు. కర్నూలు నగర ప్రజలే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ నిమజ్జనాన్ని వీక్షించేందుకు ఇక్కడికి చేరుకోవడం అనేది ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు. ఈ ఏడాది మరింత సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో భారీ గణనాథుడు దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. మరోవైపు వీఐపీలు కూడా వినాయకుడి ఆశీస్సుల కోసం తరలి వస్తున్నారు. ఈ రోజు తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాక్ టు 30 భారీ వర్షాలతో గుంటూరు జిల్లా వణికిపోయింది. గురజాల మండలంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దండివాగు ఉధృతికి మాచర్ల గుంటూరు రైల్వే ట్రాక్ 1/2 కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. ట్రాక్ పలుచోట్ల దెబ్బతింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు నిలిపివేశారు. వరద ఉధృతికి గురజాలలోని వెంకట్రావు నగర్ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వీలు లేకపోవడంతో వారిని తాళ సాయంతో బయటకు తీసుకొచ్చారు. విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎర్రగడ్డవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. చోడవరం మండలం అంబేరీపురం దగ్గర కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రహదారి సౌకర్యాలు లేక విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చోడవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎక్కువ రోజులు వర్షం నీటిలో పంటలు ఉండిపోతే నష్టం తప్పదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షంతో హైదరాబాద్ ప్రాంతంలోని ఓ పాత భవనం బాగా నానింది. ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలతో నల్లగొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మిర్యాలగూడ, యాద్గార్పల్లి పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. నీటి ప్రవాహ ఉధృతికి కలవట్టు కూడా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఒంగోలు నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కొరచేడులో 9.4, ముండ్లమూరు మద్దిపాడులో 9.3, అద్దంకిలో 7.7, నాగులుపలపాడులో 6, పెద్ద డోర్నాలలో 5.5, టంగుటూరులో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి నెమ్మదిగా పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ నుంచి 2,61,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. 175 గేట్లను ఎత్తి మిగులు జలాలను వదులుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పనులను ఏరియల్ సర్వే చేశారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు సీఎం. ఇక నుంచి నెలలో ప్రతి 3వ సోమవారం పోలవరం పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని చెప్పారు చంద్రబాబు. హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇచ్చినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు సీఎం. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, రాజకీయ పరిణామాలపై ప్రధాని మోడీతో చర్చించారు గవర్నర్ నరసింహన్. తాజా పరిస్థితులను వివరించిన ఆయన నివేదిక కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అటు ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత ఏపీలో జరుగుతున్న ఆందోళనలను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు గవర్నర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పుస్తకం రాస్తున్నారు. నేను మనం జనం పేరుతో ఆయన కొత్త పుస్తకం రాబోతోంది. గతంలో ఇజం అనే పుస్తకం రాసిన జనసేనాని ఈసారి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా భిన్నంగా, సరళంగా పుస్తకం రాయబోతున్నారు. దీన్ని మార్పు కోసం యుద్ధం అనే ట్యాగ్ లైన్ కూడా ఖరారైంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పవన్ కొత్త పుస్తకం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను కొనసాగించాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. అత్యవసర కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు అన్యాయం జరుగుతూనే ఉందని సిద్దరామయ్య ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం కష్టమే అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నిన్న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సవరణ ఉత్తర్వులను పాటిస్తామని స్పష్టం చేశారు. కావేరీ వివాదాన్ని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కావేరీ జల వివాదంలో కాంగ్రెస్ తన వైఫల్యాలను బీజేపీ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి సదానంద గౌడ. సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మరోవైపు వివాదంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగానే తమిళనాడుకు నీరు విడుదల చేయాలంటున్నారు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప. తొందరపడి ముందే నీటిని విడుదల చేయడం సబబు కాదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ హింస సమర్థనీయం కాదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కావేరీ వివాదంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సమస్యకు హింస ప్రతిహింస పరిష్కారం కాదన్నారు. చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు నిన్న జరిగిన కాల్పుల్లో చనిపోయిన ఉమేష్ ఇంటి దగ్గర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉమేష్ మృతదేహం ఇవాళ ఇంటికి చేరుకుంది. భారీ బందోబస్తు మధ్య ఉమేష్ మృతదేహాన్ని తన స్వగృహానికి తరలించారు పోలీసులు. త్యాగ నిరతి సేవ భక్తి భావానికి ప్రతీకైన బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు వేడుకగా జరుపుకున్నారు. ఢిల్లీ, భోపాల్, గుజరాత్ తో పాటు హైదరాబాద్ మక్కా మస్జిద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి ముస్లిం కుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. నిజామాబాద్ జిల్లాలో బక్రీద్ పండుగ ఘనంగా జరిగింది. కామారెడ్డిలోని ఈద్గాలో శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని అన్నారు. ఇవి 36 అప్డేట్స్. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.